99 స్థానాలకి అభ్యర్థులను ఎంపిక చేసి చరిత్ర సృష్టించడం, దాని తరువాత రేపు మధ్యాహ్నం 2 గంటలకి తాడేపల్లి గూడెంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి సభని నిర్వహించాలని చెప్పి 2 పార్టీలు నిర్ణయించాయి. మేము ఎప్పుడైతే సభ పెట్టాలని చెప్పి నిర్ణయం చేశామో, ఎప్పుడైతే మా ప్రకటన చెప్పామో ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి ప్రభుత్వం ఈ సభ సక్సెస్ కాకుండా చేయాలని, ఈ సభని జనాలను రాకుండా చేయాలని రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. నేను అడుగుతున్నాను, వైసీపీ పార్టీకి ఆర్టీసీ బస్సులు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు, డబ్బులు కట్టకపోయినా ఇస్తున్నారు. ఆర్టీసీ కాకుండా బ్రేక్ ఇన్స్పెక్టర్ని, ఆర్టీఓల్ని ఉపయోగించి స్కూల్ బస్సులు, ప్రైవేట్ బస్సులు బలవంతంగా తీసుకొని వైసీపీ వాళ్ళు సభలు జరుపుతున్నారు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాజకీయ పార్టీలుగా సభలు పెట్టుకొని ఆర్టీసీకి మీరు పద్ధతి ప్రకారం ఎంత డబ్బు కట్టమంటే అంత కడతాం, బస్సులు ఇవ్వండి అని ఎండీకి అడిగినా ఉలుకు లేదు పలుకు లేదు, డిపో మేనేజర్లకు అడిగినా ఉలుకు లేదు పలుకు లేదు, ఆర్టీసీ బస్సులు ఇవ్వటం లేదు. ఎవరైనా పార్టీల మీద అభిమానంతో ప్రైవేట్ వెహికల్స్ కానీ ప్రైవేట్ బస్సులు ఇస్తామంటే ఆర్టీసీ ఇవ్వకపోవడమే కాకుండా ప్రైవేట్ యాజమాన్యం మీద కూడా కేసులు పెడతామని చెప్పి ఎటువంటి వాహనాలు ఇవ్వకుండా ఈరోజు ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఏది ఏమైనా సరే ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఎంత తొందరగా ఈ రాష్ట్రం నుంచి వైసీపీ పార్టీని, ప్రభుత్వాన్ని బంగాళాఖాతంతో కలిపితే తప్ప ఈ రాష్ట్రానికి విముక్తి కలగదని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి రేపు సభ నభూతో నభవిష్యత్ అనే సందాగా జరగబోతుంది. ఇప్పటికే మాకు సమాచారం వస్తుంది, ఆర్టీసీ బస్సులు లేకపోయినా ప్రైవేట్ వాహనాలకి ఇబ్బంది కలిగినా మేము 2 వీలర్స్ మీదైనా వస్తాం, ఆటోల మీదైనా వస్తాం, లారీల మీదైనా వస్తాం. ఏది లేకపోతే పాదయాత్రగా కాలి నడకపైన వచ్చి ఈ సభని విజయవంతం చేస్తామని చెప్పి ప్రజల నుంచి, గ్రామాల నుంచి సమాచారం అందుతుంది. రేపు సభ ఏ విధంగా జరుగుతుందో మీరే చూస్తారు. ఇంతవరకు ఇటువంటి సభ ఎప్పుడూ జరగలేదు. రేపు భవిష్యత్తులో కూడా జరగని విధంగా ఈ సభని జరపాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుకి రేపు సుమారుగా 5 నుంచి 6 లక్షల మంది ప్రజలు వస్తారని చెప్పి భావించి 2 పార్టీలు కలిసి ఈరోజు ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. దయవుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి వచ్చి ఈ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతని వెళ్ళబుచ్చవలసినటువంటి అవసరం ఉంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ ప్రభుత్వాన్ని సాగనింపడానికి ప్రతి ఒక్కరూ సహకరించి రేపు ఈ సభని జయప్రదం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను.